హలో అండి, నేను మీ డాక్టర్ సాయి స్వప్న, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ జెరియాట్రిషియన్ వర్కింగ్ ఎట్ అమెరికన్ కిడ్నీ ఇన్స్టిట్యూట్, భారతీ నగర్, విజయవాడ. ఇవాళ మనం జ్ఞాపక శక్తి కిడ్నీ సమస్య అనే దాని మీద మాట్లాడుకుందాం. మీ ఇంట్లో పెద్దవాళ్ళకి మతిమరుపు ఎక్కువైందా? అది మెదడు సమస్య కాకపోవచ్చు. మనం అనుకుంటాం మతిమరుపు అంటే మెదడు సమస్య అని, కానీ కిడ్నీలు బలహీనమైతే కూడా జ్ఞాపక శక్తి తగ్గుతుంది. కిడ్నీ సరిగ్గా పనిచేయకపోతే శరీరంలో ఉన్న యూరిమిక్ టాక్సిన్స్, మలినాలు చేరుకుని ఇవి మెదడు పై ప్రభావం చూపి మతిమరుపు, గందరగోళం, ఏకాగ్రత తగ్గటం అలాంటి సింటమ్స్ కలిగిస్తూ ఉంటాయి. కిడ్నీ రోగుల్లో సాధారణంగా కనిపించే రక్తహీనత అంటే ఎనీమియా అండ్ వైటమిన్ డి డెఫిషియన్సీ, ఇవి కూడా ఏంటంటే మెదడు మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి అన్నమాట. కానీ మంచి విషయం ఏమిటంటే కిడ్నీ వల్ల వచ్చే మతిమరుపు చాలా వరకు సరైన చికిత్స తీసుకుంటే తగ్గిపోతుంది. అందుకే వృద్ధులలో అకస్మాత్తుగా జ్ఞాపక శక్తి మారితే నిర్లక్ష్యం చేయబాకండి. కిడ్నీ టెస్ట్ చేయించుకుని మీ జనరల్ ఫిజిషియన్ గానీ, మీ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ గానీ సంప్రదించి దానికి సరైన చికిత్స తీసుకుంటే మెమరీ ప్రాబ్లమ్స్ అనేవి ప్రివెంట్ చేయొచ్చు. ఈ విషయంపై మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా నాతో డిస్కషన్ చేయొచ్చు. నేను అమెరికన్ కిడ్నీ ఇన్స్టిట్యూట్ లో అవైలబుల్ గా ఉంటాను. థ్యాంక్ యూ.